నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో తులా లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 2025 సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ వీడియోలో నేను డైరెక్ట్గా ఫలితాలు మాత్రమే చెప్తున్నాను. ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో ఏ రాసుల్లో తిరుగుతున్నాయి, ఎప్పటి వరకు తిరుగుతాయి, ఎప్పుడు మారుతున్నాయి, గురువు ఎక్కడ ఉంటున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడు, రాహు ఎక్కడ ఉంటున్నాడు, ఇలా ఇవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్గా మీకు ఫలితాలు అనేవి కోసమే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఫలితాలు అనేవి చెప్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంది. ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ కాలంలో మీరు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గడిపేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో వస్తూ ఉన్నాయి. చదువు అనేది బాగా వస్తుంది. మాతృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు తప్పకుండా వస్తాయి. తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలము. తర్వాత షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలమే. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా ఈ 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య తప్పకుండా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే పిహెచ్డి ఆ పైన చదువుతూ ఉన్నారో, అంటే ఒక సైంటిస్టు, రీసెర్చ్ ఇటువంటి వాటిల్లో ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే మీ రీసెర్చ్ అనేది పూర్తి కావటము, కొత్త ఆవిష్కరణలు మీరు చేయటము, కొత్త విషయాలు కనుక్కునేదానికి అనుకూలమైనటువంటి కాలం. రచయిత్రులు ఎవరైతే ఉన్నారో, పుస్తకాలు రాస్తూ ఉన్నారో, లేకపోతే సినిమాలు తీస్తూ ఉన్నారో, ఎవరికైనా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇలా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ సమయంలో వస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరం అంతా, అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ కాలంలో కాకుండా మిగతా సంవత్సరం అంతా కూడా మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయంటే, మీకు లగ్న బలం అనేది ఈ సమయంలో పుష్కలంగా ఉంటూ ఉంది. అంటే ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా సజావుగా సాగుతుంది. ఎంత కష్టమైనటువంటి పనినైనా కూడా మీరు మీ యొక్క తెలివితేటల్లో ముందుకు తీసుకుపోతూ ఉంటారు. గ్రహాల స్థితిగతులు, దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటూ ఉన్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా మీరు చక్కగా మీ పనులను మాత్రం ముందుకు తీసుకువెళ్తారు. మీరు చెప్పాలనుకున్నటువంటి దాన్ని సూటిగా చెప్తారు. మీ యొక్క శక్తియుక్తులు మీకు బాగా తెలుసు. మీరు ఏమన్నా చేయాలని సంకల్పిస్తే తప్పకుండా సంకల్పం అనేది నెరవేరుతుంది. అంతేకాకుండా ఇదే సమయంలో మీకు విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. అంటే విజయావకాశాలు అంటే దేంట్లో అయినా కూడా విజయావకాశాలు. అంటే స్టూడెంట్స్ అనుకోండి, మంచి మార్కులు రావటము. అదే రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళకి ఏమన్నా ఎలక్షన్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే వాటిలో గెలుపు రావటము. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే వాటిల్లో మీరు విజయం అనేది సాధించడము. ఇలా కాంపిటేటివ్ థింగ్స్ అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. అసంకల్పిత ధనలాభము లేదా వ్యవహార లాభము, అంటే వ్యవహారమైన ఏదన్నా కూడా మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వీళ్ళు మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్టల వ్యాపారస్తులకు కూడా బాగా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు దూర ప్రాంత ప్రయాణాలు, అంటే స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా కూడా దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రయాణాలు దైవ దర్శనానికి సంబంధించి కావచ్చు. అంటే కాశీకి వెళ్ళాలి, లేకపోతే అమర్నాథ్కి వెళ్ళాలి, లేకపోతే చార్ధామ్ వెళ్ళాలి. ఇలా దైవ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బాగుంది. అందువల్ల ధనము, ఐశ్వర్యము అన్నీ, అంటే భాగ్యము అంటే ఒక రకం కాదనమాట, సంతోషము అంతా ప్రశాంతంగా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. తండ్రి గారి తరపు నుంచి మీకు ఏమైతే
ఆస్తిపాస్తులు కానీ ఏదైనా కూడా మీకు రావాలో అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు మీ తండ్రి గారికి సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, మీ తండ్రి గారి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క ప్రొటెక్షన్ మీ మీద ఉండటము, ఇవన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మీ ఖర్చులని చాలా తక్కువగా పెడతారు. ఖర్చులను తక్కువగా పెట్టడం, విదేశీయానము, విదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీ మాట తీరు, మీ ఆలోచన విధానము, మీ క్యాలిక్యులేషన్ పవరు, ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. మీరు ఏదైనా ఒక అంచనాలు కనుక వేస్తే అంచనాలు చాలా వరకు దగ్గరగా రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చెప్పిన మాట మీద నిలబడటం, సిన్సియారిటీ, పంక్చువాలిటీ, ఇలా మీకు సకల శుభాలు ఈ 2025వ సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీ జన్మజాతకంలో కనుక క్షీణచంద్రుడు కనుక ఉంటే, అంటే 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే మధ్య, ఇదే విధంగా 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య, ఈ 2 సమయాల్లో మీకు లాభాలు కాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. మీకేమైనా ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, మంచి హైక్స్ రావాలన్నా, ఏదైనా కూడా ఉద్యోగం రిలేటెడ్గా, ఉద్యోగం రిలేటెడ్గా మీకు అంతా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. ఈ సమయం ఎప్పుడని చెప్పుకున్నాం, 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే వరకు, మళ్ళీ తిరిగి 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని పనులు ఏదైనా కూడా అనుకూలంగా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే, 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, ఈ కాలంలో మీకు గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని వ్యతిరేకతలు అనేవి వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా లాభాలు చాలా వరకు తగ్గుతాయి. అంటే మీరు ఏమన్నా కాంట్రాక్ట్ వర్కులు చేసుంటే గవర్నమెంట్ కానీ ఎవరికన్నా కూడా ఆ లాభాలు తగ్గడం అంటే ఏంటి, ఆ బిల్లులు శాంక్షన్ కాకపోవటము, శాంక్షన్ అయినా తగ్గించి రావటము, ఏదో ఒక విధంగా లాభాలు తగ్గే విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ అంతంత మాత్రంగానే మీ సంబంధ బాంధవ్యాలు ఉండేదానికి అవకాశం ఉంది. ఇక 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి, తిరిగి 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై, మళ్ళీ 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబరు, ఈ విధంగా ఈ 3 సమయాల్లో మీ మీద కుజుని యొక్క ప్రభావం అధికంగా ఉంటూ ఉంది. అంటే మీ యొక్క కుటుంబంలో అశాంతి, ధన నష్టము, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయము లేకపోవటము, ధనము, తర్వాత రుణము, ఆరోగ్యము, కోర్టు వ్యవహారాలు, లేకపోతే కొన్ని మనస్పర్ధలు, శత్రువులు, ఇటువంటి విషయాలన్నీ కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఈ సమయం ఎప్పుడంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి, తర్వాత 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై, చివరగా 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీ నోటి దురుస్తనం వల్ల, లేదా మీరు చెప్పింది ఎదుటి వాళ్ళకి సరిగా అర్థం కాకపోవటం వల్ల కొన్ని సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు చుట్టుముట్టేదానికి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు సోదరీమణులతో అంత అనుకూలత ఉండదు. అంటే ముఖ్యంగా మీకంటే పెద్దవాళ్ళు కాదు, మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి తమ్ముళ్ళు, చెల్లెలతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు వ్యతిరేకంగా ఉండటము, మీ కమ్యూనికేషన్ స్థానం మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తూ ఉంది. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్ల మీద సైన్లు చేసేటప్పుడు సంవత్సరం అంతా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంవత్సరం అంతా కూడా వస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారాలు అంతంత మాత్రం జరగటము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇవి కూడా సూచిస్తూ ఉంది. అందువల్ల ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సంవత్సరం అంతా కూడా గురువుకి, సూర్యునికి, తర్వాత కుజునికి, ఈ 3 గ్రహాలకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చాలా అనుకూలత అనేది ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ
తులాలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా కంబైన్గా అంటే అందరికీ కలిపి నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకం అనేది చెప్పలేదు, అందరికీ సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశాను అనే విషయాన్ని గ్రహించండి. ఇక మీ జన్మజాతకాన్ని బట్టి మీకు కొన్ని ఫలితాలు అనుకూలంగాను వ్యతిరేకంగాను మీ జన్మజాతకాన్ని బట్టి తారుమారు అవుతాయి. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి ఈ జన్మలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి. మరి ఒక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.